పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా రంగయ్య వ్యాపారం అనే కథని విందాం. ఇక కథలోకి వెళ్తే రంగయ్య అనేవాడి తండ్రి రాజుగారి కొలువులో పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించాడు. అతడు కొడుకును కూడా కొలువులో చేరమంటే వాడు కాదని వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారానికి వారసత్వం కావాలి. మనింట్లో వ్యాపారం అచ్చిరాదు. నా మాట విని కొలువులో చేరు అన్నాడు తండ్రి. కాస్త దూరంగా ఉండి ఈ మాటలు విన్న రంగయ్య తల్లికి కోపం వచ్చి, చెట్టంత మేనమామ వ్యాపారంలో అంచెలంచెలుగా పైకి వస్తే వ్యాపారం అచ్చిరాదంటావేం? నీకు నీ వాళ్లే తప్ప నా వాళ్ళు ఆనరా అంటూ భర్త మీద చెంగున లేచింది. నువ్వు చెప్పేది నీ తమ్ముడు లోకనాథం గురించే కదా? వాడు కన్న కొడుక్కే వ్యాపార రహస్యాలు చెప్పడు. నీ కొడుక్కి చెబుతాడా? ఎక్కడో ఒక చోట శిక్షణ లేకుండా ఎవరైనా వ్యాపారంలో ఎలా పైకి వస్తారు? అన్నాడు రంగయ్య తండ్రి. రంగయ్య తల్లి ధైర్యం చెబుతున్న దానిలా కొడుకు భుజం మీద చెయ్యవేసి భర్తతో, నీవన్నీ మరీ చోద్యాలు. నా తమ్ముడు నీలాగా స్వార్థపరుడు కాదు. నగల దుకాణాన్ని కొడుక్కు అప్పచెప్పి తను మాత్రం ఇప్పటికీ కిరాణా దుకాణమే చూసుకుంటున్నాడు. తన కూతురు మల్లిని మన రంగయ్యకి ఇవ్వాలనుకుంటున్నాడు. అడగాలే కాని వాడు మన రంగయ్యని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరి వ్యాపార రహస్యాలు బోధిస్తాడు అన్నది. తల్లిదండ్రుల్లా గొడవ పడుతూ ఉంటే రంగయ్య చిరాకుపడి, మీ గొడవ మీది, నా గురించి ఆలోచించరేం? నాకు సొంత తెలివి ఉంది. ఒకరి సలహా అక్కర్లేదు. వ్యాపారంలో నా అంతట నేనే రాణించగలను. అర్థమైందా అన్నాడు. అయితే మహా చక్కగా రాణించు. నేను మాత్రం పెట్టుబడికి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు రంగయ్య తండ్రి. నేనిస్తాను అన్నది రంగయ్య తల్లి పట్టుదలగా. నా వ్యాపారానికి తెలివే పెట్టుబడి. మీ ఇద్దరి డబ్బు నాకు అక్కర్లేదు. ఒక ఏడాది పాటు నన్ను మరచిపోండి. ఆ తర్వాత మంచి వ్యాపారినై తిరిగి వస్తాను అంటూ రంగయ్య ఇల్లు వదిలిపెట్టాడు. దారిలో వాడికొక సాధువు ఎదురయ్యాడు. రంగయ్య సాధువుకు నమస్కరించి తను బయలుదేరిన పని చెప్పి దీవించమన్నాడు. సాధువు పైసలడిగితే ఆశ్చర్యపడి, సర్వసంగ పరిత్యాగివి, నీకు డబ్బెందుకు అని అడిగాడు. డబ్బు కోసమే కదా ఈ వేషం. నాకు చదువు రాదు, ఏ పని చేత కాదు. కాలు చెయ్య సక్రమంగా ఉన్నాయి. ఈ వేషం వల్ల తప్ప డబ్బు రాదు, పొట్ట గడవదు అన్నాడు సాధువు. అంటే ఈ వేషం కూడా ఒక వ్యాపారమే అన్నమాట అన్నాడు రంగయ్య అనుమానంగా. పేర్లలో తేడా తప్ప లోకంలో వ్యాపారం కానిదంటూ ఏదీ లేదు అని సాధువు ఒక క్షణం ఆగి, అయితే ఒక పని చేద్దాం. నేనిప్పుడు చేస్తున్న వ్యాపారంలో నిన్ను కూడా భాగస్థుడిగా చేర్చుకొని బాగా వృద్ధి చేయదలిచాను. లాభాలను చెరిసగం పంచుకుందాం అన్నాడు. ఇందుకు రంగయ్య అయిష్టంగానే సరే అన్నట్టు తలాడించాడు. ఆ మర్నాడే 10 మంది నడిచే దారి పక్కన ఒక గుడారం లేచింది. డబ్బు తీసుకుని పాపాలను కడిగేసే పాపానంద స్వామిగా మారిపోయాడు సాధువు. మారువేషం వేసుకుని వాడి శిష్యుడయ్యాడు రంగయ్య. మైలుతుత్తంలో నీరుండడం వల్ల నీలంగా ఉంటుంది. వేడి చేస్తే ఆ నీరు ఇరిగిపోయి అది తెల్లగా అవుతుంది. తెల్లటి మైలతుత్తాన్ని బయట వదిలితే తిరిగి నీటిని పీల్చుకొని అది నీలంగా మారుతుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని తన పథకాన్ని రూపొందించాడు సాధువు. పాపానంద స్వామికి కుడిపక్కన మరుగుతున్న నీటిపై ఒక పళ్ళెంలో తెల్లటి మైలుతుత్తపు పొడి ఉంటుంది. ఎడమకాలి పక్క కాలిన పెనం ఉంటుంది. రంగయ్య డబ్బు తీసుకున్న వ్యక్తి చేతిలో తెల్లని పొడి వేసి కళ్ళు మూసుకోమంటాడు. కాసేపటికి ఆ పొడి నీలంగా మారుతుంది. నీ శరీరంలోని పాపం విషమై ఈ పొడిలో ప్రవేశించింది. కళ్ళు తెరిచి చూసుకో అంటాడు రంగయ్య. పాపి కళ్ళు తెరిచి చూసి గజగజ వణికిపోతాడు. ఆ పొడిని సాధువు చేతిలో వేస్తాడు. సాధువు కళ్ళు మూసుకొని మంత్రోచ్చారణ చేసి ఆ పొడిని ఎడమ పక్కన పెనం మీద వేస్తాడు. కొద్ది క్షణాల్లో ఆ పొడి తెల్లబడుతుంది. నీ పాపం గాలిలో కలిసిపోయింది, ఇక వెళ్ళు అంటాడు సాధువు. వాడు తృప్తిగా వెళ్ళిపోతాడు. సాధువు చిటికెడు పొడికి రూపాయి ధర పెట్టాడు. ఒకసారి వచ్చిన వాణ్ణి తిరిగి మళ్ళీ వచ్చేలా చేసేందుకు సాధువు ఇలా చెబుతూ ఉండేవాడు. మనిషి పుట్టుక పాపమయం. ఊపిరి పీల్చడంలో, వదలడంలో కూడా కంటికి కనిపించని సూక్ష్మజీవాలను మనకు తెలియకుండా చంపుతుంటాం. మనం వేసే ప్రతి అడుగు మన చేత పాపాలను చేయిస్తుంది. అందువల్ల పాపాలు లేకుండా బ్రతకలేం. అట్లని పాపాలను పూర్తిగా కడిగేసుకోలేం. మీ శక్తిని బట్టి మీలోని పాపాలు ఎంతో కొంత కడిగేసుకునేలాగా నేనిక్కడికి వచ్చాను. ఆ విధంగా మీకు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇందువల్ల మళ్ళీ మళ్ళీ వచ్చిన ఆ పొడి ఇంకా ఇంకా నీలంగా మారుతూనే ఉన్నదేమో అన్న శంక పాపులకు కలిగేది కాదు. వచ్చిన పాపుల్లో కొందరు ఒక చిటికెడు పొడినే తీసుకునేవారు. కొందరు ఇంకా ఎక్కువ తీసుకునేవారు. కొందరు ఒక్కసారే వస్తే కొందరు ప్రతిరోజు వచ్చేవారు. అన్ని రోజులు గుడారం వద్ద ఎంతో సందడిగా ఉండేది. ఇలా కొన్నాళ్లు జరిగాక ఒకరోజు రంగయ్య సాధువుతో,
ఇప్పటికే చాలా సంపాదించాం. ఇక నువ్వు పాపానంద స్వామి అవతారం చాలించడం మంచిది అన్నాడు. సాధువు ఇందుకు ఒప్పుకోక ఇంకా సంపాదించాలన్నాడు. అయితే రంగయ్య సాధువుతో అత్యాశకు పోతే ఉన్నదానికే మోసం వస్తుంది. ప్రపంచంలో మనం ఒక్కళ్ళమే తెలివైన వాళ్ళం కాదు. ఇంకా చాలా మంది ఉంటారు. మన వంటి వాళ్ళు అద్భుతాలు ప్రారంభించగానే వాళ్లకు అనుమానం వస్తుంది. అయితే వేలం వెర్రి జనాలు వాళ్ళ మాట వినరు. ఆరంభంలో ఆ వెర్రి తగ్గాక తెలివైన వాళ్ళు రంగంలో దిగి మన బండారం బయటపెడతారు. వ్యవహారాన్నంతవరకు రానివ్వకు అని హెచ్చరించాడు. దీనికి సాధువు కోపం తెచ్చుకుని నిన్ను ముందు భాగస్థుడిగా చేర్చుకొని తర్వాత నా అంతవాణ్ణి చేసి నేను మరొక చోటకు తరలిపోదామనుకుంటే ఇదా నువ్వు నాకిచ్చే సలహా అని సంపాదించిన చిన్న డబ్బు లెక్కించాడు. మొత్తం 1,00,000 రూపాయలని తేలింది. సాధువు వాడికి 50,000 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ వాడా మొత్తం తీసుకోక నీ పాపభారంలో సగం నానెత్తికెత్తబోతున్నావు. వద్దు, ఒక 5,000 ఇవ్వు చాలు, కాస్త తేలిగ్గా ఉంటుంది అన్నాడు. తర్వాత రంగయ్య సాధువు ఇచ్చిన డబ్బు తీసుకుని వేషాన్ని కాస్త మార్చుకొని మేనమామ లోకనాథం ఉండే త్రినాథపురం వెళ్ళాడు. ఆ సమయంలో లోకనాథం కిరాణా దుకాణంలో ఉన్నాడు. మారువేషంలో ఉన్న తనను మేనమామ గుర్తుపడతాడో పట్టడో అని రంగయ్య దుకాణానికి వెళ్ళి నాకు ఎండు ఖర్జూరాలు కావాలి, ధర ఎంతైనా పర్వాలేదు అన్నాడు. లోకనాథం వాడిని గుర్తుపట్టక ఇంకా మీకు ఏమైనా కావాలా బాబూ అని అడిగాడు. చాలా పెద్ద జాబితాయే ఉంది, ఎండు ఖర్జూరాలున్నది లేనిది చెప్పు అన్నాడు రంగయ్య. వెంటనే లోకనాథం ఒరేయ్ వెంక అని పిలిచాడు. లోపల నుంచి 15 ఏళ్ల కుర్రవాడు వచ్చాడు. లోకనాథం వాడిని ఎండు ఖర్జూరాలున్నాయా అని అడిగితే ఉన్నాయన్నాడు. రంగయ్యకు కావలసిన ఎండు ఖర్జూరాలు పొట్లం కట్టి ఇవ్వమని లోకనాథం చెప్పగానే వాడు తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు లోకనాథం గోపి అని పిలవగానే ఇంకొక కుర్రవాడొచ్చాడు. వాడితో లోకనాథం బాబుగారికి ఏం కావాలో తూకం తూచి పొట్లాలు కట్టు అని చెప్పాడు. కొంతసేపటికి వెంకటు వచ్చి బస్తాడు ఎండు ఖర్జూరాలుండాలి, ఎక్కడో కనబడలేదు అన్నాడు. ఆ ముక్క చెప్పడానికి ఇంతసేపా, బాబుగారెలా నిలబడి ఉండిపోయారు కదా అని లోకనాథం విసుక్కుని రంగయ్యతో మా దుకాణంలో లేని సరుకు మీకు మరెక్కడా దొరకదు, కాబట్టి మీ సమయం వృధా అయిందనుకోనక్కర్లేదు అన్నాడు. కానీ ఆ మాట కాస్త ముందే తెలిస్తే బాగుండేది. ముందు ఉన్నాయనుకున్నాడు, తర్వాత లేవన్నాడు. వెతకడానికి ఇంతసేపా అన్నాడు రంగయ్య చిరాగ్గా. ఏం చేసేది బాబు, ఆ వెంకటికి అమ్మా నాన్న లేరు. పొట్ట గడిచేందుకు వేరే దారి లేదు. అడుక్కునేందుకు పౌరుషం, కష్టపడి పని చేసుకుని బ్రతుకుతానంటాడు. వాడికి పనెవరిస్తారు? వ్యాపారస్తుడికి కాస్త జాలి ఉండాలి బాబు. అందుకే వాడిని పనిలో పెట్టుకున్నాను. తప్పు నాది కాబట్టి వాడి వల్ల ఇబ్బంది కలిగితే మీ బోటివారు అనే మాటలు నేనే భరించాలి అన్నాడు లోకనాథం. రంగయ్య మహా గొప్ప వ్యాపారివే అని మనసులో అనుకుని ఈ వెంకటికి ఈ ఊళ్ళో లోకనాథం అనే వ్యాపారి అయినా తెలుసా? తెలిస్తే జాగ్రత్తగా ఈ పొట్లాలు ఆయనింటికి చేర్పించాలి. ఆయన నా మేనమామ అని వెనక్కు తిరిగి అక్కడి నుంచి కదిలాడు. లోకనాథం ఉలిక్కిపడి దుకాణంలోంచి బయటికి వచ్చి ఓరి రంగటివటరా, గుర్తుపట్టలేకపోయాను, పద ఇంటికి పోదాం అన్నాడు. రంగయ్య ఆశ్చర్యంగా దుకాణాన్నిలా వదిలేసి వచ్చేస్తావా? అసలే ఈ వెంకడు తెలివి తక్కువవాడు అన్నాడు. లోకనాథం నవ్వి అదంతా ఇతరుల కోసంలే, ఆ వెంకడు మహా చురుకైనవాడు, నమ్మకస్తుడు, వాడి మూలంగానే ఈ ముసలితనంలో కిరాణా దుకాణం నడపగలుగుతున్నాను అన్నాడు. అయితే మరి ఎండు ఖర్జూరాల విషయంలో అలా చేశాడేం అని అడిగాడు రంగయ్య అర్థం కాక. ఎండు ఖర్జూరాల కోసం వచ్చిన బేరాన్ని పోగొట్టుకోలేం కదా, నీకింకా చాలా సరుకులు కావాలి. వాటిని గోపి చేత పొట్లాలు కట్టిస్తుంటే వీడు చకచకా ఎండు ఖర్జూరాల కోసం 4 దుకాణాలు తిరిగి వచ్చాడు. ఎక్కడా లేవు. జరిగిన ఆలస్యానికి నింద వాడి మీద పడింది అన్నాడు లోకనాథం. రంగయ్య కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండి, అంటే వ్యాపారము మోసమే, అయినా వచ్చేది తక్కువ. నేను మరొకడితో కలిసి మోసం చేసి 2 నెలల్లో సంపాదించింది వ్యాపారంలో సంపాదించాలంటే ఏడాది పైనే పడుతుంది అని తన కథంతా మేనమామకు చెప్పాడు. లోకనాథం పెద్దగా నవ్వి, సరుకుల్లో కల్తీ చేస్తే అది మోసం, కొనేవాళ్ళు అసహాయత కనిపెట్టి ధరలు అదే పనిగా పెంచితే అది మోసం. నేనలాంటి వ్యాపారం చేయడం లేదు. నా తెలివితో వచ్చిన వాళ్లను ఆకట్టుకుంటున్నాను అని అన్నాడు. రంగయ్య ఒక క్షణం ఆలోచించి, ఇప్పుడు నా తెలివిని వ్యాపారానికి ఉపయోగించాలో మోసానికి ఉపయోగించాలో తెలియడం లేదు. అదీ కాక సొంత తెలివితో రాణిస్తానని ప్రగల్భాలు పలికి ఇల్లు విడిచి వచ్చాను. ఇప్పుడు నీ సలహా తీసుకోవాలో కూడుతో కూడా తెలియడం లేదు అన్నాడు. లోకనాథం మేనల్లుడి భుజం తట్టి, మోసం చేసి డబ్బు సంపాదించడంలో నిజమైన తృప్తి ఉండదు. నీ తెలివిని వ్యాపారానికే ఉపయోగించు. సామాన్యులకు సేవ చెయ్యాలనే అధిక లాభాలను ఆర్జించి పెట్టే నగల వ్యాపారాన్ని కొడుక్కిచ్చి నేను కిరాణా దుకాణం నడుపుతున్నాను. ఇక నా సలహా సంగతంటావా? నువ్వు నన్నేం సలహా అడగలేదు. ఎదురకుండా నేను నీకు సలహా ఇచ్చాను కాబట్టి నువ్వు నా నుంచి ఇంకా ఇంకా వ్యాపార రహస్యాలు తెలుసుకొని రాణించవచ్చు అన్నాడు.
ఆ విధంగా రంగయ్య వ్యాపారంలో ప్రయోజకుడై ఏడాది గడిచాక తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి వారిని సంతోషపెట్టాడు. తర్వాత వల్లిని పెళ్లి చేసుకుని మేనమామను సంతోషపెట్టి తను సుఖంగా జీవించాడు. రంగయ్య వ్యాపారం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు జ్ఞానం పాండిత్యం. ఇక కథలోకి వెళ్తే, రంగనాథపురంలో పాండురంగడనే వ్యాపారి ఉండేవాడు. ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తున్నది. అయితే ఆయన కొడుకులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నా ఒకడికి వ్యాపారం పట్ల ఆసక్తి లేదు. పాండురంగడి పెద్ద కొడుకు శ్రీనాథుడు ఏకసంధాగ్రాహి. ఎంత క్లిష్టమైన గ్రంథాన్నైనా సరే ఒక్కసారి చదివితే చాలు వాడికి పూర్తిగా గుర్తుండిపోయేది. గొప్ప పండితుడు కావాలని వాడి కోరిక. శ్రీనాథుడి తమ్ముడు కమలనాభుడు కూడా విద్యావంతుడు కావాలని కలలు కంటున్నాడు. నిఘంటువు సహాయంతో కావ్యంలోని పద్యాలను అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుంటూ తన జ్ఞానతృష్ణను తీర్చుకుంటున్నాడు వాడు. ఒక రోజున పాండురంగడి ఇంటికి బృహస్పతి అనే గురువు వచ్చాడు. ఆయన సమీపారణ్యంలో గురుకులాశ్రమం నడుపుతున్నాడు. అప్పుడప్పుడు దేశ సంచారం చేసి తనకు శిష్యులు కాదగ్గ వారిని ఎన్నిక చేసుకుంటాడాయన. పాండురంగుడు తన కొడుకుల గురించి ఆయనకు చెప్పుకొని, నా కుమారులు విద్యావంతులు కావడం నాకు ఇష్టమే, కానీ ఈ వ్యాపారానికి వారసులు కావాలి కదా. తమరు వాళ్ళిద్దరినీ పరీక్షించి వాళ్ళల్లో ఒక్కడైనా వ్యాపారం చేయడానికి ఒప్పించండి అని కోరాడు. బృహస్పతి శ్రీనాథుణ్ణి పిలిచి ఏమేమి గ్రంథాలు చదివింది అడిగి తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. ఆయా గ్రంథాల్లో ఏ మూల ఉన్న విషయాన్ని అడిగినా వాడు మక్కీగా అప్పచెప్పాడు. తరువాత బృహస్పతి కమలనాభుణ్ణి పిలిచి కొన్ని ప్రశ్నలు వేశాడు. వాడు చాలా గ్రంథాలే చదివాడు, కానీ ఏది కులంకషంగా రాదు. ప్రతి గ్రంథంలోనూ వాడికి నచ్చిన భాగాలు కొన్ని ఆకలింపు చేసుకున్నాడు. నువ్వు చాలా పుస్తకాలే చదివావు, కానీ ఒక్కటి పూర్తి చేయలేదు. అందువల్ల నీది మిడిమిడి జ్ఞానం అన్నాడు బృహస్పతి. ఆర్య, ఆ విషయం నాకు తెలుసు. అయితే మొత్తం పుస్తకాన్ని ఆకలింపు చేసుకునే శక్తి నాకు లేదు. నాకు ఆసక్తి కలిగించే భాగాలను మాత్రం ఎలాగో కష్టపడి అర్థం చేసుకుంటున్నాను అన్నాడు కమలనాభుడు. బృహస్పతి వాడితో ఇంకేమీ చెప్పలేదు. ఆయన పాండురంగడితో, నీ పెద్ద కొడుకు వ్యాపారానికి పనికి వస్తాడు, రెండో వాడు పండితుడవుతాడు. ఇద్దరిని కొంతకాలం పాటు నా ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఉంచుకుని పంపుతాను అన్నాడు. పాండురంగడు ఆశ్చర్యంగా, ఎలాంటి పుస్తకాన్నైనా ఇట్టే కంఠస్థం చేసే పెద్దవాడిని వ్యాపారిని చేస్తానంటున్నారు, మిడిమిడి జ్ఞానం ఉన్న చిన్నవాడిని పండితుడిని చేస్తామంటున్నారు. మీరు ఈ విషయమై లోతుగా ఆలోచించినట్లు లేరు అన్నారు. దానికి బృహస్పతి మందహాసం చేసి, ఆ విషయం నీకు రేపటికల్లా అర్థమవుతుంది. ఈలోగా నేను నీకొక సాయం చేయదలిచాను. నాకు వైద్య శాస్త్రంలో ప్రవేశం ఉంది. మీ ఇంట్లో ఎవరైనా వింత రకం జబ్బుతో బాధపడుతూ ఉంటే చెప్పు, మంచి మందిచ్చి వెళ్తాను అన్నాడు. పాండురంగుడు ఇంటిల్లిపాదిని ఒక చోట సమావేశపరిచి బృహస్పతి అన్న మాటలు చెప్పాడు. వెంటనే అందరూ తమకున్న జబ్బుల గురించి చెప్పుకున్నారు. వారిలో పాండురంగడి తల్లి జబ్బు వింతగా ఉన్నది. ఆవిడకు పిల్లిని చూస్తే తలనొప్పి వస్తుంది. పిల్లి వెళ్ళిపోయిన కాసేపటికది మాయమైపోతుంది. ఈ మాటలు విని బృహస్పతి అప్పటికప్పుడు తాళపత్రాలపైన ఏదో రాసి పాండురంగడికిచ్చి, ఇందులో నీ తల్లి జబ్బుకు చికిత్స వివరాలు రాశాను. రాత్రిపూట ఏకాంతంలో చదివి ఇందులోని విశేషాలు అర్థం చేసుకో. రేపు మనం కలుసుకున్నప్పుడు వివరాలు నాకు చెప్పు. అంతవరకు ఇందులోని విశేషాల గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు అన్నాడు. తర్వాత ఆయన శ్రీనాథుడికి కమలనాభుడికి 2 తాళపత్ర గ్రంథాలిచ్చి, వైద్య శాస్త్రానికి సంబంధించిన గ్రంథానికి 2 ప్రతులు నా దగ్గరుంటే మీకిస్తున్నాను. ఒక్క రాత్రిలో మీరు ఈ గ్రంథాన్ని ఎంతగా అర్థం చేసుకోగలరో ప్రయత్నించండి అని చెప్పాడు. ఆ రోజు గడిచింది. మర్నాడు అందరూ సమావేశమైనప్పుడు ముందుగా పాండురంగుడు, ఆర్య, నాకు సంస్కృత భాష రాదు. తమరు తాళపత్రాల మీద ఆ భాషలో రాసిన శ్లోకాలను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అన్నాడు. బృహస్పతి నవ్వి శ్రీనాథుడి వంక చూశాడు. వాడు గర్వంగా, మీరిచ్చిన గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేశాను. ఎక్కడి శ్లోకాన్నైనా అడగండి, అప్పచెబుతాను అన్నాడు. బృహస్పతి వాడిని పలువిధాలా పరీక్షించి, మొత్తం గ్రంథాన్ని కంఠస్థం చేయగలిగావు. ఒక్క రోజులో ఇది సాధించడం సామాన్యం కాదు. నువ్వు అసాధారణ ప్రజ్ఞావంతుడివి అని మెచ్చుకుని కమలనాభుడి వంక చూశాడు. కమలనాభుడు వినయంగా తల ఉంచుకుని, ఈ గ్రంథంలో భాష చాలా క్లిష్టంగా ఉంది. అందువల్ల నాకిది ఆకలింపు చేసుకోవడం చేతకాలేదు. అయితే ఇందులో ఒక చోట మా బామ్మ జబ్బుకు సంబంధించిన ప్రసక్తి కనబడింది. ఆ కాస్త నిఘంటువు సాయంతో అర్థం చేసుకున్నాను. ఆవిడ జబ్బును పెరటి మొక్కల సాయంతోనే నయం చేయవచ్చు అని చెప్పాడు. ఇందుకు బృహస్పతి తలాడించి, శ్రీనాథుడి జ్ఞాపక శక్తి ఎన్నో విధాల పనికి వస్తుంది. అందుకే నేను శ్రీనాథుడిని నా వద్ద కొన్నాళ్ళుంచుకొని వ్యాపారస్తుడిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. కమలనాభుడు గొప్ప పండితుడు కాగలడని నా నమ్మకం. వాడిని విద్యావంతుడిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నాదే అన్నాడు. ఈ నిర్ణయం అన్యాయమని, తనకు పండితుడు కావాలని ఉన్నదని శ్రీనాథుడు గోలపెట్టాడు. అప్పుడు బృహస్పతి గంభీరంగా, నా నిర్ణయం సరైందేనని ఈ పాటికి కనీసం నీ తండ్రికైనా చక్కగా తెలిసి ఉంటుంది.
పాండురంగ, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు. పాండురంగడు కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత శ్రీనాథుడు పుస్తకం వంటివాడు. పుస్తకంలో ఉన్న విషయాలన్నిటినీ తన జ్ఞాపక శక్తి సాయంతో మెదడులోకి ఎక్కించేయగలడు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటి? తన కంఠస్థం చేసిన గ్రంథంలో బామ్మకు వైద్య చికిత్స ఉన్నదని కూడా వాడికి తెలియలేదు. భాష రాని వాడికి పుస్తకం ఉపయోగపడదనడానికి నా అనుభవమే రుజువు. వైద్య చికిత్స ఎలా చేయాలో సంస్కృత భాషలో ఉండడం వల్ల నేను అర్థం చేసుకోలేకపోయాను. పాండిత్యం లేని వాడి జ్ఞానము వృధా అని శ్రీనాథుడు రుజువు చేశాడు. అవసరం మేరకు విషయాన్ని అర్థం చేసుకున్న కమలనాభుడికే పండితుడు కాగల అర్హత ఉంది. ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన బృహస్పతి గురువర్యులకు మనమందరం కృతజ్ఞతులమై ఉండాలి అన్నాడు. ఆ తర్వాత పాండురంగడి తల్లికి చికిత్స జరిగింది. బృహస్పతి వద్ద శిక్షణ పొందిన శ్రీనాథుడు గొప్ప వ్యాపారిగాను, కమలనాభుడు గొప్ప పండితుడుగాను క్రమంగా పేరు తెచ్చుకున్నారు. జ్ఞానం పాండిత్యం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు సిద్ధుడి సలహా. ఇక కథలోకి వెళ్తే, నందుడనే యువకుడు బాగా చదువుకున్నాడు. ఉద్యోగం లేదు. డబ్బు సంపాదించమని తల్లిదండ్రులు కోరుతున్నారు. సంపాదించడం లేదని అన్నలు వదినలు గేలి చేస్తున్నారు. వాడితో అభిమానంగా మాట్లాడేది పొరిగింటి రాధ ఒక్కతే. రాధ తండ్రికి బాగా డబ్బుంది, పలుకుబడి ఉంది. ఆమె తల్లిదండ్రులకు ఒక్కగాని ఒక్క కూతురు. రాధను పెళ్లి చేసుకుంటే తాను గొప్పగా వెలిగిపోవచ్చని నందుడు అనుకున్నాడు. ఒక రోజున వాడు రాధను పెళ్లి గురించి అడిగాడు. ఆమె నవ్వి, నాకు నువ్వంటే ఇష్టమే, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నా డబ్బు గురించి ఆశపడకుండా తనకు తానుగా డబ్బు సంపాదించగలిగే వాడినే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు మంచివాడివే కానీ అసమర్థుడివి అని చెప్పింది. ఆ మాటలతో నందుడికి జీవితంపై విరక్తి పుట్టింది. చావాలని వాడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి ఒక చెట్టుకు ఉరితాడు వేలాడదీసి కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకోసాగాడు. ఇంతలో అలా దారిన వెళుతున్న సిద్ధుడనే పెద్ద మనిషి నందుడిని వారించి వాడి కథ అడిగి తెలుసుకున్నాడు. తర్వాత చిరునవ్వు నవ్వి, ఈ అడవిలో సాధు జంతువులు, క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి. సాధు జంతువులకు క్రూర జంతువులంటే భయం, క్రూర జంతువులకు వేటగాళ్లంటే భయం, అన్ని జంతువులకు ప్రకృతి బీభత్సాలంటే భయం. మంటలు రేగినా, వరద నీరు ముంచినా, జబ్బులు చేసినా వాటికి రక్షణ లేదు. అనుక్షణం ప్రాణభయంతో ఉంటూనే అవి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి. తిండి నిద్ర తప్ప వాటికి వేరే పని లేకపోయినా అవి అంత చలాకీగా ఉన్నప్పుడు తన ఆలోచన శక్తితో ఎన్నో సాధించాల్సిన మనిషి ఇలా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సిగ్గుచేటు కదా అన్నాడు. నందుడు సిగ్గుపడుతూనే, తమరు జ్ఞానిలా ఉన్నారు. నా అసమర్థతను చక్కగా వివరించారు. కానీ డబ్బు సంపాదించడం ఎలాగో నాకు తెలియడం లేదు అన్నాడు. దానికి సిద్ధుడు, డబ్బు సంపాదించాలంటే 1,00,000 మార్గాలున్నాయి. ఇతరుల మీద ఆధారపడిన వాళ్లకు గౌరవం ఉండదు. కలో గంజో త్రాగి స్వతంత్రంగా బతుకు. అంతా నిన్ను గౌరవిస్తారు. మనుషుల మధ్య ఉండలేకపోతే ఈ అడవిలో ఉండు. ఇక్కడ కందమూలాలున్నాయి, ఫలవృక్షాలున్నాయి. అవి తింటూ పొట్టపోసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రాణభయం. మనిషి మనిషికి చేసిన సదుపాయాలేమిటో, వాటి విలువ ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే అడవిలో ఉండాలి. అప్పుడే నీకు తోటి మనుషుల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. లేదంటావా, నాతో పట్నం రా, అక్కడ నీకు ఏదో దారి కనబడకపోదు అన్నాడు. అడవిలో ఉండడం ఇష్టం లేని నందుడు సిద్ధుడితో బయలుదేరాడు. వాళ్ళు అడవి దాటి ఒక ఊరు చేరుకుని సత్రంలో బస చేశారు. ఒక రాత్రి వేళ దొంగ ఒకడు సిద్ధుడి దగ్గర ఉన్న డబ్బు దొంగలించి పారిపోతుండడం గమనించిన నందుడు వాణ్ణి పట్టుకున్నాడు. సత్రంలో ఉన్న జనమంతా కలిసి దొంగను చితకబాదాలనుకున్నారు. సిద్ధుడు వాళ్ళని వారించి, ముందుగా వీడు దొంగతనం ఎందుకు చేశాడో కనుక్కుందాం అని అన్నాడు. అప్పుడు దొంగ తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది విని జాలిపడమే గాక వాళ్ళల్లో కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇది చూసి సిద్ధుడికి నవ్వొచ్చింది. కన్నీళ్లు కడుపు నింపవు. వీడికి కావాల్సింది జాలి కాదు, డబ్బు. మన మధ్య ఒక మనిషి దొంగగా తయారయ్యాడంటే ఆ తప్పు మనదే అని చెప్పాడు. అక్కడున్న వాళ్ళందరూ సిద్ధుడి మాటలకు తల ఊపి అప్పటికప్పుడు దానం చేశారు. 100 వరహాలు పోగయ్యాయి. దొంగ ఆ డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతుంటే సిద్ధుడు ఆపి, నువ్వు దొంగగా ఈ సత్రంలో అడుగుపెట్టావు, బిచ్చగాడిగా మారి వెళ్ళిపోతున్నావు. నీకు మానాభిమానాలు అంటూ లేవా అన్నాడు. అయితే నేనేం చేయాలి అన్నాడు దొంగ. నీ ఊరేదో చెప్పు, నేను వెళ్ళి ఆ డబ్బుతో మీ వాళ్ళ అవసరాలు తీర్చుతాను అన్నాడు సిద్ధుడు. అప్పుడు దొంగ సిద్ధుడి కాళ్ళ మీద పడి, అయ్యా, నాకు అయిన వాళ్ళెవరూ లేరు, ఒంటరిగాణ్ణి. బుద్ధిగడ్డి తిని దొంగతనాలకు దిగాను. ఇక మీదట దొంగతనాలు చెయ్యను. ఈ ఊళ్ళో నాకెవ్వరూ పని ఇవ్వరు. ఈ 100 వరహాలతో మరే ఊరైనా వెళ్ళి వ్యాపారం ప్రారంభించి నీతిగా జీవిస్తాను అన్నాడు. సిద్ధుడు నవ్వి, ఈ ఊళ్ళో నీకెవ్వరూ పని ఇవ్వకపోతే మాత్రం నీకు నష్టమేమిటి? నీకు లేని కష్టాలను కల్పించి చెప్పి మా అందరి చేత కళ్ళనీళ్లు పెట్టించావు. అంటే నువ్వు గొప్ప నటుడివి. నువ్వు నాటకాలాడి డబ్బు సంపాదించుకో. దొంగతనం చెడ్డది, నటన గౌరవమైన వృత్తి అంటూ దొంగ నుంచి
డబ్బు తీసుకుని అక్కడున్న ఒక పెద్ద మనిషికి ఇచ్చాడు. సిద్ధుడు చెప్పిన దానికి దొంగ ఒప్పుకోక తప్పలేదు. సిద్ధుడు, నందుడు అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో నందుడు సిద్ధుడి తెలివిని మెచ్చుకున్నాడు. దానికి సిద్ధుడు, కొందరు అవసరం కోసం దొంగతనాలు చేస్తారు. కొందరు కష్టపడలేక దొంగతనాలు చేస్తారు. మనకు దానగుణం ఉంటే సరిపోదు. ఆ దానం సరిగ్గా ఉపయోగపడేలా చూడడం కూడా మన బాధ్యత అన్నాడు. మీ వంటి మహాజ్ఞానులు ఊరూరా ఉంటే ఎంతో బావుంటుంది. ఈ ప్రపంచంలో నేరాలనేవి ఉండవు అన్నాడు నందుడు. జ్ఞానం అందరికీ అంటదు. అలాగే జ్ఞాని అందరికీ ఉపయోగపడడు. ఈ ప్రపంచానికి అవసరమైనది జ్ఞానం కాదు, డబ్బు. ఆ డబ్బు కోసమే దొంగతనం చేయబోయాడు. నువ్వు చావాలనుకున్నావు. పట్నం చేరాక నిన్ను నా యజమాని వద్దకు తీసుకువెళతాను. డబ్బు, జ్ఞానం రెండూ ఉండడం వల్ల ఆయన నా వంటి జ్ఞానులు చాలా మందిని పోషిస్తున్నాడు. నీకు ఏదో దారి చూపిస్తాడు అన్నాడు సిద్ధుడు. పట్నం చేరేలోగా నందుడు సిద్ధుడి ప్రతిభను మరికొన్ని విషయాల్లో కూడా చూశాడు. ఒకచోట రోగి ఒకడు చావుబతుకుల్లో ఉంటే బంధువులంతా చుట్టూ చేరి దైవ ప్రార్థనలు చేస్తున్నారు. సిద్ధుడు వాళ్ళని కోప్పడి, ఈ రోగి ముఖంలో మృత్యుకల లేదు. ముందు వైద్యుడిని పిలిపించండి అన్నాడు. వైద్యుడు వచ్చాక సిద్ధుడు రోగి ముఖ కవలికలను బట్టి తనకు తోచింది చెప్పాడు. వైద్యుడు ఆయన పాదాలను స్పృశించి, వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్న నాకీ విషయం స్ఫురించలేదు. తమరు అవతార పురుషులు అయి ఉండాలి. ఇక ఈ రోగి ప్రాణాలు నిలబెట్టడం నాకు చిటికల మీద పని అన్నాడు. రోగి బంధువులు సిద్ధుడికి డబ్బిస్తామన్నారు. ఆయన నవ్వి, నాకు తోచింది నేను చెప్పాను. మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషం. నా తెలివి భగవంతుడిచ్చిన గాలి నీరులా ఉచితంగా అందరికీ ఉపయోగపడాలని నా కోరిక అని అక్కడి నుంచి కదిలాడు. ఇంకో చోట సిద్ధుడు భాగ్యవంతుడొకడికి వజ్రాల ఎన్నికల్లో సాయపడ్డాడు. ప్రతిఫలం తీసుకోలేదు. చివరకు ఇద్దరూ పట్నం చేరుకున్నారు. సిద్ధుడు నందుడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. మర్నాడు నందుడిని వెంటబెట్టుకుని సిద్ధుడు తన యజమాని వద్దకు వెళ్ళాడు. ఆ యజమాని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. మెడలో రత్నాల హారాలు వేసుకున్నాడు. అత్తరు పరిమళంతో గుమగుమలాడిపోతున్నాడు. ఆయన సిద్ధుడిని చూడగానే దుమదుమాలాడిపోతూ, తమరు 2 రోజుల క్రితం రావాల్సింది. ఈ రోజు వచ్చారు. ఈలోగా తమరు లేక నాకు లక్షల్లో నష్టం వచ్చింది. ఒక పరదేశీ అవసరానికి తన దగ్గరున్న వజ్రాల హారాన్ని తెగనమ్ముకుంటున్నాడు. ఆ వజ్రాలు అసలువో నకలవో తెలీదు. తమరు తప్ప మరొక నిపుణుడు లేక నేను వదులుకుంటే నా పోటీదారు అవి కొనుక్కున్నాడు. మిమ్మల్ని నమ్మి సెలవిచ్చి ఊరు పంపినందుకు నాకు బాగా పరాభవమైంది. అన్నమాట నిలబెట్టుకోవాలని తెలియని వాళ్లకు ఏళ్ళొచ్చి ఏం లాభం అంటూ దుర్భాషలాడాడు. అనుకోకుండా ఆలస్యం జరిగిందని, మరొకసారి అలా జరగనివ్వనని సిద్ధుడు మరీ మరీ చెప్పి క్షమాపణ అడిగాక యజమాని శాంతించాడు. ఆ సమయంలో కొందరు పనివాళ్లు ఒకడిని అక్కడికి తీసుకువచ్చి, అయ్యా, వీడు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ దొంగతనం చేయబోయాడు అని ఫిర్యాదు చేశాడు. యజమాని వెంటనే వీడికి ముతక బట్టలు కట్టండి, మెడలో ఒక బిళ్ళ తగిలించి దొంగ అని రాయండి, బండరాళ్లు కొట్టేలాంటి కష్టమైన పనులు చేయించండి, సాయంత్రాలు గాడిద మీద కూర్చోపెట్టి ఊరంతా తిప్పండి. అలా 6 వారాల పాటు చేస్తే జీవితంలో తిరిగి దొంగతనం జోలికి పోడు అన్నాడు. సిద్ధుడు యజమాని నిర్ణయం విని మౌనంగా ఊరుకున్నాడు. ఇది చూసి నందుడు సత్రంలో దొంగకు తీర్పు చెప్పింది ఈయనేనా అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇంకొక పనివాడు యజమాని దగ్గరకు వచ్చి తన కొడుక్కు జబ్బు చేసిందని, వైద్యానికి డబ్బు కావాలని అడిగాడు. యజమాని వెంటనే, ఈ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడి ఎందుకు కట్టించాననుకున్నావు? నీలాంటి వాళ్లకు సాయపడాలనే. ఉన్నవాళ్లకు దేవుడు సాయం చేయడు. అందువల్ల వైద్యుడు కావాలి. పేదవాళ్ళు అదృష్టవంతులు. వాళ్లకు దేవుడే వైద్యుడు. వెళ్ళు, గుడికి వెళ్ళి మొక్కుకో అన్నాడు సిద్ధుడి వంక చూస్తూ. సిద్ధుడు ఈసారి కూడా మౌనంగా ఉండడం చూసి నందుడు మరింత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత యజమాని సిద్ధుడికి తన శరీర పరిస్థితి చెప్పుకున్నాడు. సిద్ధుడు ఆయనకు కొన్ని ఆహార నియమాలు చెప్పాడు. కొద్దిసేపటికి ఒక రత్నాల వ్యాపారి వస్తే సిద్ధుడు యజమానికి రత్నాల ఎన్నికల్లో సాయపడ్డాడు. అంతా అయ్యాక సిద్ధుడు ఆయనకు నందుడిని చూపిస్తూ, ఇతడికి మీ కొలువులో తగిన ఉద్యోగం ఇప్పించాలి. కాదనడానికి వీల్లేదు అన్నాడు. తమరు చెప్పాక తప్పుతుందా అంటూ యజమాని నందుడిని కొన్ని ప్రశ్నలు అడిగి నెలకు 1000 వరహాల జీతం మీద వ్యాపారపు లెక్కలు పర్యవేక్షించే పని ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. దారిలో నందుడు సిద్ధుడికి తన కృతజ్ఞతలు తెలుపుకొని, తమ జ్ఞానాన్ని తమ యజమాని ఉపయోగించుకున్నట్టు లేదే అన్నాడు. నా జ్ఞానంతోనే ఆయన లక్షలర్జిస్తున్నాడు అన్నాడు సిద్ధుడు. నేనది వజ్రాల విషయంలోనూ రత్నాల విషయంలోనూ కాదు. మిగతా ఏ విషయంలోనూ ఆయన మిమ్మల్ని సలహా అడగలేదు. ఆయన తప్పు నిర్ణయాలు చేస్తుంటే మీరు మౌనంగా ఊరుకున్నారు అన్నాడు నందుడు. నేను తప్పని చెప్పిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోగా ఆగ్రహిస్తాడు. ఆయన్నలా సంతోషపెట్టాను కాబట్టే నేను చెప్పగానే నా మాట గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చాడు. అర్థమైందా అన్నాడు సిద్ధుడు. కానీ ముందుగా ఆయన మిమ్మల్ని నానా దుర్భాషలాడాడు. అవి వింటూ ఆయన దగ్గరే పనిచేయడానికి మీకు
ఆత్మగౌరవం అడ్డు రాదా అని అడిగాడు నందుడు. దానికి సిద్ధుడు నవ్వి, అజ్ఞానానికి డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు. నేను అజ్ఞానిని కాక జ్ఞానినే అయితే ఆత్మగౌరవం అన్న పదానికి అర్థమే ఉండదు. ఆత్మ స్వయం ప్రకాశం నిత్య నూతనం. దానికే మలినము అంటదు. తిట్టేటప్పుడు యజమాని నాకు పసివాడిలా తోచి నవ్వొస్తుంది. ఎన్ని అన్నా నన్నాయన వదులుకోలేదు. నా వల్ల ఆయనకు చాలా ప్రయోజనాలున్నాయి. నేను ఆయన్ను వదులుకుందామనుకుంటే కుదరదు. నా తెలివిని ఆయన సొమ్ము చేసుకోగలడు కానీ, ఆ పని నా చేత మాత్రం కాదు. ఆయన వల్లనే నా జీవితం సుఖంగా ఉంది. ఇక జ్ఞానం సంగతంటావా? జ్ఞానవంతుడైన వాడికి, అడగని వారికి, అవసరం లేదనుకున్న వారికి సలహాలివ్వపోవడం నిష్ప్రయోజనమని తెలుసు అన్నాడు. నందుడు సందేహాలన్నీ తొలగిపోయాయి. వాడు సిద్ధుడి అడుగుజాడల్లో నడుస్తూ, తన జ్ఞానాన్ని అవసరమైన చోటనే ఉపయోగిస్తూ, అనువుకాని చోట అధికుడననకుండా జీవితం గడుపుతూ 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. సిద్ధుడి సలహా అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని మంచి చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.